Yeah. Good morning, Marandan. So myself, Pramod Chakravarti from Vizag. So basically, నేను ఈ బిజినెస్ లో లాస్ట్ 1.5 year నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో ఈ రోజు our company, Vestige company introduces such a wonderful sets అండి రిగార్డ్స్ టు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయాలి, ఓకే, దేంతో మొదలు పెట్టాలని ఆలోచించిన వాళ్ళకి మనం చెప్తాం జనరల్ గా 60 పాయింట్తో స్టార్ట్ చేయండి లేదా 100 పాయింట్స్ స్టార్ట్ చేయండి మనం చెప్తాం. ఓకే, సో పాయింట్స్ ప్రకారంగా చెప్తాం కానీ బెనిఫిట్స్ చెప్తాం కానీ ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకి హెల్త్ పరంగా బాగుంటుందని మనం ఎక్కడెక్కడ డిస్కస్ చేయం. బట్ కంపెనీ లాస్ట్ మంత్ మనకి ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటంటే ఇమ్యూనిటీ సెట్ అండ్ వెల్నెస్ సెట్ రెండు సెట్స్ మనకి ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ ప్రొడక్ట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సింపుల్ గా చూపిస్తాను. ఈరోజు ఇమ్యూనిటీ సెట్ ప్రమోట్ చేయడం వల్ల, ఓకే, ఇమ్యూనిటీ సెట్ ప్రమోట్ చేయడం వల్ల కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, హెల్త్ పరంగా వచ్చే రిజల్ట్స్ ఏంటి, దాంతోపాటు కస్టమర్కి వచ్చే ఎడిషనల్ బెనిఫిట్ ఫర్ ఇమ్యూనిటీ సెట్ తీసుకోవడం, అలాగే వెల్నెస్ సెట్. ఓకే, సో ఈ రెండు టాపిక్స్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను, వెరీ బ్రీఫ్ గా డిస్కస్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ అ కంపెనీ ప్రమోషన్ అండి. కంపెనీ మనకి ఇమ్యూనిటీ సెట్ వెల్నెస్ సెట్ ప్యాక్స్ ఇచ్చింది. సో దాన్ని మీరు యాస్టీస్ గా ప్రమోట్ చేసే చాలు. ఓకే, సో అంత సింపుల్ గా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ఇమ్యూనిటీ సెట్ అండి. సో ఇమ్యూనిటీ సెట్ లోకి వచ్చేసరికి సో వాట్ యూ మీన్ బై ఇమ్యూనిటీ. సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్క పాలిటీషియన్ కానీ ప్రతి ఒక్కరు కానీ టీవీ ఆన్ చేసిన, యూట్యూబ్ ఆన్ చేసిన, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏది ఆన్ చేసినా కూడా హెల్త్ ఇమ్యూనిటీ అంటారు. ఓకే, సో ఎందుకు ఇమ్యూనిటీ గురించి ఎంతలా మాట్లాడుతున్నారంటే ఈ రోజున ప్రపంచాన్ని వణికించింది కరోనా వైరస్ అండి. లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్ నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండి. మనకు తెలుసు ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేని పాండమిక్ ఈ లాస్ట్ ఇయర్ లో మనకు చాలా మంది ఫేస్ చేస్తున్నాం. సో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో హ్యూమన్ బాడీకి ఇప్పుడు మన మన కంట్రీ ఇండియా ఉందండి. సో ఇండియాకి మనకి ఆర్మీ ఉంటుంది. బోర్డర్స్ లో మనకి ఆర్మీ ఉంటుంది. ఓకే, ఎందుకు బోర్డర్స్ లో ఆర్మీని ఎందుకు పెడతారంటే శత్రు దేశాల నుంచి ఎవరు కూడా మన దేశంలోకి రాకుండా మన ఇండియాని, మన కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి బోర్డర్ లో ఒక సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. రకరకాల ఫోర్సెస్ త్రిదళం అంటారు మనకి. యాక్చువల్గా నేవల్, ఎయిర్, అలాగే ల్యాండ్ మీద మనకి సోల్జర్స్ ఉంటారు, బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఎందుకంటే ఒకరు సరిపోతారు కదా, మనకు తెలీదా పక్కవాడి దగ్గరికి వెళ్ళకూడదు, వాడి దేశంలోకి వెళ్తే మనం కొడతాడు అని తెలీదా? తెలిసినా కూడా వస్తూ ఉంటారు. సో దాన్ని మనం రిఫ్లెక్ట్ చేయడానికి మన దగ్గర సైన్యం ఉంటారు. అలాగే మన బాడీ 63 లక్షల కోట్ల కణాలండి మన బాడీలో ఉన్న సెల్స్. ఈ సెల్స్ అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి, మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి కూడా ఒక రోగ నిరోధక వ్యవస్థ, ఇట్స్ ఎ సిస్టమ్ అన్నమాట. ఈ రోగ నిరోధక వ్యవస్థని మనం ఏమంటామంటే ఇంగ్లీష్ లో ఇమ్యూనిటీ అంటారు. ఈ ఇమ్యూనిటీ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళకి ఎటువంటి శారీరక రుగ్మతలు అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. చూడండి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ, ఓకే, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా డయేరియా కానీ, లేకపోతే మలేరియా కానీ, లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, ప్యాథోజన్స్ వల్ల, వీటి వల్ల మనకి రావడం జరుగుతుంది. ఓకే, సో మాక్సిమం కేసెస్ లో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న ఒక కంచుకోటలో ఉన్న మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో మన ఇమ్యూనిటీ ఏమైనా తక్కువ అంటే డెఫినెట్ గా మన బాడీ బై బర్త్ నుంచి మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగా ఉంటుందండి. ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ బాగుంటుందో, ఎప్పుడైతే మన రోగ నిరోధక శక్తి కరెక్ట్ గా ఉంటుందో మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయండి, యాంటీజెన్స్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే వచ్చిన వైరస్ ని, బ్యాక్టీరియా మీద ఫైట్ చేసి వాటిని కిల్ చేసి మన బాడీని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, సరే మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్? ఇప్పుడు మేము ఇమ్యూనిటీ బాగానే ఉంది కదా, మా బాడీ అంతా కరెక్ట్గా ఉంది కదా, మరి ఏమవుతుందంటే ఈ రోజున పూర్ న్యూట్రిషన్ వల్ల, అంటే అర్థం ఏంటంటే సమతుల్యమైన పోషకాహారం శరీరానికి ప్రాపర్ గా ఇవ్వకపోవడం వల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీలో చూసుకుంటే ఇమ్యూనిటీ ఇస్ అవర్ బాడీ రికగ్నైజ్ అండ్ డిఫెన్స్ ఇట్ సెల్ఫ్ అగైన్స్ట్ బ్యాక్టీరియా, వైరస్ అండ్ సబ్స్టెన్స్ దట్ అపియర్ ఫారెన్ అండ్ హార్మ్ఫుల్. సో వీటి నుంచి మనల్ని కాపాడుకోవడానికి, ప్రొటెక్ట్ చేయడానికి చేసేదాన్ని ఇమ్యూనిటీ అంటారు. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ అంటే చూడండి ఒకసారి, ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఆఫ్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ కంటైనింగ్ సెల్స్ దట్ రికగ్నైజ్ ఫారెన్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ అండ్ డిస్ట్రాయ్ దెమ్. ఏదైనా బాడీ కాకుండా అదర్ ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అయితే వాటిని వెంటనే ఫైండ్ అవుట్ చేసి ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, ఆ డిస్ట్రాయ్ చేసే పద్ధతిలో ఇమ్యూనిటీలో అడాప్టివ్ ఇమ్యూనిటీ అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు. ఓకే, సో ఇమ్యూన్ సిస్టమ్ మెకానిజం ఆఫ్ ఇమ్యూనిటీ ఇక్కడ చూడండి, మీకు స్టైల్ మీకు కనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ చూడండి ఇమ్యూన్ సిస్టంలోకి వచ్చేసరికి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అండ్ థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని. అంటే 3 రకాలుగా మన బాడీ అనేది డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ప్రొటెక్టివ్ బ్యారియర్, స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్స్. సో మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటంటే స్కిన్. ఓకే, మన బాడీ మీదకి ఏదైనా ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్యాథోజన్ కానీ అటాక్ చేయాలంటే ముందు అది మన స్కిన్ మీద అటాక్ చేయాలి. ఓకే, ఈ స్కిన్ మీద ఎప్పుడైతే అటాక్ చేస్తుందో మన స్కిన్ ద్వారా బాడీ లోపల ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ ఏంటి, మన స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్స్ ఏవైతే ఉన్నాయో మన నేజల్ క్యావిటీ ద్వారా కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ సిస్టమ్ గా డిఫెండ్ చేస్తాయి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. చెప్పాం కదా, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఈటర్ సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అండ్ మ్యాక్రోఫేజ్, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మన బాడీలోకి వచ్చిన ఏదైతే వైరస్ కానీ బ్యాక్టీరియా వాటిని కొన్ని సెల్స్ ఉంటాయి, వాటి ఏం చేస్తారంటే న్యాచురల్ గా వాటిని కిల్ చేస్తూ ఉంటాయి. అలాగే లెర్నెడ్ ఇమ్యూనిటీ అంటారు దీన్ని, అంటే స్మార్ట్ సెల్స్, యాంటీబాడీస్, బి సెల్స్ అండ్ టీ సెల్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. సో మనకి ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అయిపోయిందండి. థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మీద అంటే ఏదైతే స్మార్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, యాంటీబాడీస్ మీద, బి సెల్స్ మీద, టీ సెల్స్ మీద ఇప్పుడు వైరస్ ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో సింపుల్ ఇక్కడ చూసుకుంటే మైక్రోబ్స్ కెనాట్ సర్వైవ్ ఇన్ స్టమక్ యాసిడ్. అందుకే మన బాడీలో ఖచ్చితంగా రిలీజ్ అయ్యే ఏదైతే హెచ్సిఎల్ యాసిడ్స్ అంటే మనకు తెలుసు, కాన్సన్ట్రేట్ హెచ్సిఎల్ యాసిడ్స్ లో మనం జస్ట్ బ్లేడ్ పడిస్తే బ్లేడ్ కరిగిపోతుంది. అటువంటి యాసిడ్స్ మన బాడీలో వచ్చే కారణం దేనికంటే మనం తినే ఫుడ్ ద్వారా అందులో వచ్చే మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కిల్ చేసి మన బాడీని ఎప్పటికప్పుడు ఒక డిఫెన్స్ మెకానిజం గా మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ ఇమ్యూనిటీ, రైట్? సో ఇక్కడ ఎప్పుడైతే మీకు ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, ఓకే, ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు డెఫినెట్ గా ఏమవుతుంది మన బాడీలో, చూడండి అసలు ఇమ్యూనిటీ ఎందుకు వీక్ అవుతుందంటే కారణం వైరస్, టాక్సిన్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, జర్మ్స్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఫంగస్ వల్ల, పారాసైట్స్ వల్ల మన బాడీ అనేది ఇమ్యూనిటీకి వీక్ అవడానికి గురవుతుంది. ఓకే, సో ఇమ్యూనిటీ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఇమ్యూనిటీకి వచ్చే, సరే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా మీకు బీపీ ఉందా అంటే లేదంటారు, షుగర్ ఉందా అంటే లేదంటారు, ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమున్నాయంటే ఏమీ లేవని చెప్తారు కదా. కానీ ఏమీ లేకపోయినప్పుడు కూడా ఇటువంటి సిమ్టమ్స్ గా మీ బాడీలో కనిపిస్తాయి. ఫ్రీక్వెంట్ అలర్జీస్ మీ స్కిన్ మీద కానీ ఎక్కడ పడితే అక్కడ ర్యాషెస్ లాగా అలర్జీస్ లాగా ఫామ్ అవుతున్నాయంటే మీ ఇమ్యూనిటీ వీక్ గా ఉందని అర్థం. అలాగే ఎనర్జీ లెవెల్స్ అసలు లేకపోతే, ఓకే, భోజనం చేస్తారు కానీ ఎనర్జీ లెవెల్స్ అసలు ఉండవు. అలాగే హై బ్లడ్ షుగర్, డైజెస్టివ్ ఇష్యూస్, ఫీలింగ్స్ స్లగ్గిష్, ఫుడ్ సెన్సిటివిటీస్, హై బ్లడ్ ప్రెషర్, ట్రబుల్ స్లీపింగ్, క్రానిక్ స్కిన్ కండిషన్స్, టేక్ లాంగర్ టు రికవర్ ఫర్ ఇంజరీ, ఏదైనా దెబ్బ తగిలితే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ఇలా ఈ 10 రకాల సైన్స్ కానీ మీ బాడీలో కానీ కనిపిస్తున్నట్టయితే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇమ్యూనిటీ అనేది మీకు చాలా చాలా వీక్ గా ఉంటుంది. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ రోజు సెషన్ లోకి వచ్చిన మీ అందరిలో కూడా మీకు ఉండొచ్చు ఎక్కడ లేకపోవచ్చు, బట్ మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ నైబర్స్ కానీ ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్రాబ్లం నుంచి మీతో డిస్కస్ చేస్తారు డెఫినెట్ గా. సో నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంది. ఈ రోజు ఫస్ట్ టైం మీరు మీటింగ్ లో కూర్చున్నట్టయితే ఖచ్చితంగా మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పార్టీకి. సో మా బాబాయ్ గారికి ఈ ప్రాబ్లం ఉంది, మా మదర్ కి ప్రాబ్లం ఉంది, మా ఫాదర్ కి ప్రాబ్లం ఉంది. ఓకే, సో వీటన్ని కారణం ఏంటంటే ఇమ్యూనిటీ వీక్ గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం అని మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అటువంటి ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడానికి వెస్టేజ్ కంపెనీ ప్రమోట్స్ ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అని. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి స్పెర్లోనా. సో మీ అందరికీ తెలుసు స్పెర్లోనా ఇది భూమి మీద దొరికే ఒక అరుదైన జాతి, ఒక బ్లూ గ్రీన్ ఆల్గే అంటారండి, సముద్రం అడుగులు పెరుగుతుంది అనమాట. సో ఇది నాచు పాచి అంటారు. ఓకే, సో ఈ పాచి మొక్కలు అంటే ఈ స్పెర్లోనాలో ఏమున్నాయంటే మీకు నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్ చూడండి. స్పెర్లోనా క్యాప్సూల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది సముద్ర తాబేలు తిని 200, 300, 400 సంవత్సరాల నుంచి 700, 800 సంవత్సరాలు బతుందండి. దానికి కారణం ఏంటంటే ఈ స్పెర్లోనాలో ఏముంది, ఈ స్పెర్లోనా తీసుకోవడం వల్ల ఎందుకు ఇన్ని సంవత్సరాలు తాబేలు పడుతుందని దీని మీద సైంటిస్టులు సుదీర్ఘకాలం అంటే కొన్ని సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత దీన్ని WHO నివేదించారండి. అంటే జనరల్ గా సైంటిస్ట్ ఏదైనా ప్రమోట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇది మానవాళికి అందరికి ఉపయోగపడేది అయితే ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ప్రమోట్ చేస్తారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారికి ఏం చెప్పారంటే మీరు స్పెర్లోనా గురించి ఒక పెద్ద బుక్ కూడా ఉంటుందని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, మీకు బుక్ కూడా దొరుకుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్పెర్లోనా ఎవరైతే తీసుకుంటారో ఇది 21st సెంచరీకి సూపర్ ఫుడ్ అని చెప్పారు. ఎందుకు అంటే ఇది చెప్పింది 21st సెంచరీలో కాదండి, 19th సెంచరీలో చెప్పడం జరిగింది. 19th, 18th సెంచరీలో చెప్పడం. ఎందువల్లంటే 2021వ సంవత్సరం దానికి భూమి మీద చాలా మందికి పోషకాహార లోపం ఉండటం వల్ల ఎక్కువ మందికి ఎక్కువ సమస్యలు వస్తాయి, రోగనిరోధక సమస్యలు వస్తాయి. సో దాన్ని ప్రత్యామ్నాయం చేయడానికి 21st సెంచరీ సూపర్ ఫుడ్ గా ఉపయోగపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పేదవాడి ఆహారం కింద గుర్తించిందండి.
అంటే నేను ఇప్పుడు చెప్పబోయే స్పెర్లోనాకి అంత పెద్ద చరిత్ర ఉంది. ఓకే, అమెరికన్ ఎఫ్డిఏసే కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇంత వీళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఎందుకు చెప్పారంటే ఇది కారణం చూడండి. స్పెర్లోనా ఇస్ ప్యాక్డ్ విత్ మెనీ వైటల్ న్యూట్రియంట్స్ దట్ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్రమ్ ఇల్నెస్ అండ్ డిసీజ్. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలంటే మన బాడీకి ఏం కావాలి? మంచి న్యూట్రిషన్ కావాలి. ఓకే, చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే బీటా కెరటిన్. సో బీటా కెరటిన్ అంటే విటమిన్ ఏ అండి. 10 times మోర్ దాన్ క్యారెట్స్. క్యారెట్స్ లో విటమిన్ ఏ దొరుకుతుంది. క్యారెట్స్ కన్నా 10 రెట్లు ఎక్కువ బీటా కెరటిన్ స్పెర్లోనా దొరుకుతుందంట. అలాగే ప్రోటీన్ చూసుకునేసరికి అబౌట్ 55 to 77% ప్రోటీన్ విత్ 18 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఓకే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు చూడండి, ఒక కోడిగుడ్డు, ఒక ఎగ్ వైట్ గా తీసుకుంటే మీకు అరౌండ్ గా 5 to 6 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది. ఓకే, ఒక టర్కీ లైక్ ఒక చికెన్ కానీ మటన్ కానీ బ్రెస్ట్ పీస్ కానీ తీసుకుంటే మీకు లెస్ దాన్ ఒక 10 to 15 గ్రామ్స్ వస్తుందంట ప్రోటీన్. కానీ మన స్పెర్లోనా చూసుకుంటే 55 to 77% విత్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తో కాంబినేషన్ లో మనకు దొరుకుతుంది విత్ ప్రోటీన్ లో. ఓకే, విత్ స్పెర్లోనా. అలాగే జిఎల్ఎఫ్ ఫామ్ లో ఉంటుంది ఒమేగా 3 గామా లినోలిక్ యాసిడ్, వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అనమాట మన బాడీకి. చాలా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు వైటమిన్స్ వచ్చేసరికి ఇందులో వైటమిన్ బి అండ్ బి కాంప్లెక్స్ అంటారు కదా, టోటల్ బి ఫ్యామిలీ మొత్తం ఇందులో ఉంటుంది. అలాగే వైటమిన్ సి ఉంటుంది, అలాగే వైటమిన్ ఈ కూడా ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు మినరల్స్ వచ్చేసరికి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, క్రోమియం ఉంటుంది, కాపర్, ఐరన్ అండ్ మెగ్నీషియం. సో మీరు లాస్ట్ బిఫోర్ మీటింగ్స్ లో వినేటప్పుడు మీరు వినుంటారు, ఎక్కువ అమౌంట్ ఆఫ్ మినరల్స్ మన బాడీకి కావాలి. ఈ మినరల్స్ అన్ని మనకి ఎక్కడ ఎక్కువ దొరుకుతున్నాయి అంటే పొటాషియం దొరుకుతుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే క్రోమియం ఎవరైతే మినరల్ రెగ్యులర్ గా తీసుకుంటారో వాళ్ళకి డయాబెటిక్ అనేది ఈ క్లోమ గ్రంథి ఏదైతే ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇంప్రూవ్ చేయడానికి క్రోమియం మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే కాపర్, ఐరన్ అండ్ మెగ్నీషియం. ఓకే, అలాగే స్పిరులినా వచ్చే ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ ఏంటి అంటే చూడండి ఒకసారి, జనరల్ వీక్నెస్, ఫ్యాటిక్ అండ్ ఎర్లీ ఏజ్ మనం ఆడుకున్నాం. సైన్స్ ఆఫ్ వీక్ ఇమ్యూనిటీకి ఏంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? వీక్నెస్ ఉంటుంది. సో వీక్నెస్ కి మనం ఏం యూస్ చేసుకోవచ్చు? స్పెర్లోనా. అలాగే ఫ్యాటిక్, అలసట, ఎర్లీ ఏజ్, త్వరగా ముసలితనం వచ్చేయడం అంటే గ్రే హెయిర్ కానీ, స్కిన్ ట్యాన్ అయిపోవడం కానీ, స్కిన్ ముడతలు పడిపోవడం కానీ, వీక్నెస్ అయిపోవడం కానీ. ఓకే, అలాగే స్కిన్ ప్రాబ్లమ్ లైక్ యాక్నీ ఆర్ డ్రై స్కిన్, డయాబెటీస్ ఉపయోగపడుతుంది. అలాగే ఎనీమియా, ఓకే, రక్తహీనత, అలాగే మెమరీ లాస్, పూర్ విజన్, హైపర్ యాసిడిటీ అండ్ అల్సర్స్. సో వీటన్నిటికి కూడా స్పెర్లోనా బాగా హెల్ప్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎనర్జీ, హెల్త్, లాంగ్విటీ, బ్యూటీ అండ్ వైటాలిటీ. సో మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి సార్, చాలా ఇంపార్టెంట్. సో స్పెర్లోనా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ డోసేజ్ వచ్చేసరికి రోజుకి 2 క్యాప్సూల్స్ అట్లీస్ట్ 3 తీసుకున్న పర్లేదు. ఫుడ్ తర్వాత మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి తీసుకుంటే స్పెర్లోనా తీసుకున్న తర్వాత తీసుకోక ముందు యూ ఫీల్ ద డిఫరెన్స్ అండి. అంత అద్భుతమైన డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు నోని, సెకండ్ పార్ట్ ఏంటి? నోని. సో నోనీకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పెట్టిన పేరు ఏంటంటే నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. సార్ ఏపీజే అబ్దుల్ కలాం గారు లాంటి ఒక మహా వ్యక్తి, సో ఆయన టీవీలో పేపర్లో యాడ్స్ ఇవ్వరండి. సో ఆయన ఇది కరెక్ట్ అయితేనే చెప్తారు. ఆయన ఏం చెప్తారంటే ఆయన ఫేవరెట్ ఫుడ్ ప్రొడక్ట్ అనమాట, ఫేవరెట్ ఫ్రూట్ అని చెప్తారు నోని. ఎందుకు అంటే ఈ నోనిలోని జెరనిన్, ప్రోజెరనిన్ ఒక 2 రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే కణ పోషక విధానం అంటే శరీరానికి మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారంలో ఉన్న పోషకాలు కణాలకు అబ్జార్ప్షన్ అయ్యేలాగా ఈ నోని మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మీకు అదే, ఇట్ కంటైన్స్ డామ్నాకాంతల్ దట్ ప్రొవైడ్ టు బి బెనిఫిషియల్ ఇన్ ఇన్హిబిటింగ్ ద గ్రోత్ ఆఫ్ ప్రీ క్యాన్సర్ సెల్స్. క్యాన్సర్ కణాలు అంటే ప్రీ క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఇంప్రూవ్ అవ్వకుండా అవి గ్రో కాకుండా చూసుకోవడానికి కూడా నోని మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ నోని ఫ్రూట్ ఈజ్ రిచ్ ఇన్ బయోటిన్. సో బయోటిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ చాలా మంచిదండి. అలాగే ఫోలేట్, విటమిన్ ఈ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫ్లవనాయిడ్స్. సో ఫ్లవనాయిడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్గానిక్ యాసిడ్ విత్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు తీసుకునే ఫుడ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్ గా మీ సెల్ తాలూకా డ్యామేజ్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, వింటారా? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మనం తినే ఫుడ్ ద్వారా, ఎయిర్ ద్వారా, ఓకే, వాటర్ ద్వారా మన బాడీ లోపలికి ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ అటాక్ అయ్యి మన కణాలు అనేవి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన కణాలని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని రిడ్యూస్ చేయడానికి మన దగ్గర యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి నోని ఫుడ్ లో. ఓకే, అలాగే ఇంక్రీజ్ ఎనర్జీ లెవెల్స్, షీల్డ్ మజిల్ సెల్స్ ఫ్రమ్ వేర్ అండ్ టేర్ అండ్ ఇంప్రూవ్స్ పెర్ఫార్మెన్స్. సో మజిల్ సెల్స్ కి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ ఉన్నాయి ఫర్ ఇంక్రీజింగ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కనెక్టింగ్ టిష్యూస్, బానిషింగ్ స్టిఫ్నెస్ ఇన్ బోన్స్ అండ్ జాయింట్స్. కొంతమందికి చేతులు కాళ్ళు బాగా పీకుతున్నాయి, కూర్చొని లెగలేకపోతున్నాను, మట వేసుకొని కింద కూర్చోలేకపోతున్నాను. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు. సో అందరికీ కూడా మనకి
నోని ప్లస్ పెర్లోనా ఈ రెండు కాంబినేషన్ లో కానీ మీరు ఇది కానీ సప్లిమెంట్ కానీ ఇవ్వగలిగితే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తుంది. చూడండి ఒకసారి, మేనేజింగ్ ద స్టిఫ్నెస్ ఇన్ బోన్స్ అండ్ కనెక్టివ్ టిష్యూస్, లెగ్మెంట్స్ కి బాగా సపోర్ట్ అవుతుంది అండ్ జాయింట్స్ కి కూడా బాగా సపోర్ట్. అండ్ ఇంటూ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ పోలిఫెనాల్స్ ఈజ్ నోని సిగ్నిఫికెంట్లీ లోవర్ బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎవరైతే నోని రెగ్యులర్ గా తీసుకుంటారో వాళ్ళకి హైపర్ టెన్షన్ లెవెల్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి. అలాగే నోని ఈస్ ప్యాక్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ రిమూవ్స్ harmful free radicals from the system. They augment physical fitness, mental wellness and ఓవరాల్ వెల్ బీయింగ్ ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు నోని క్యాప్సూల్ రోజుకి 2 అండి. సో బిఫోర్ ఫుడ్ బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక 1/2 అవర్ ముందుగా నోని తీసుకుంటే నోని ఎంత బాగా సపోర్ట్ చేస్తుందంటే మీరు నోని తీసుకున్న కంటిన్యూగా 3 months తీసుకోండి సార్, మీ బాడీలో ఎటువంటి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కానీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ, ఏజింగ్ ఫ్యాక్టర్స్ కానీ, హైపర్ టెన్షన్ యాక్టివిటీ కానీ, చేతులు కాళ్ళు పేకలు తగ్గుతాయి, కింద మట్ట వేసుకొని కూర్చుంటారు. సో నేను కూర్చోలేకపోతున్నాను, కూర్చున్న సీట్ నుంచి లెగలేకపోతున్నాను, ఇటువంటి చెప్తా ఉంటారు కదా. సో వాళ్ళకి ఒక్కసారి ట్రై చేయండి, నోని చాలా బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ అలోవెరా. సో మీ అందరికీ తెలుసు అలోవెరా, సో కలబంద. ఓకే, ఇక్కడ మీరు చూడండి, వీళ్ళకి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి సార్. అలోవెరా అండ్ ఇట్స్ న్యూట్రిషనల్ కంటెంట్ చూసుకుంటే ఇక్కడ అలోవెరా ఫుల్ ఫామ్ ఏం పెట్టారంటే అలోవెరా ఈక్వల్ టు హీలింగ్, అంటే నయం చేసే గుణం దీనికి ఉంది. సూతింగ్ అంటే స్టమక్ లో ఉన్న అసిడిటీని కంట్రోల్ చేస్తుంది. లాక్సేటివ్ ప్లస్ రెజిన్యువేటింగ్ ప్రాపర్టీస్. సో రెజిన్యువేటింగ్ అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ మీ కణాలని పునరుద్దీపకరణ, సారీ నాకు ఆ వర్డ్ పలకడం రావట్లేదు. సో రీజనరేషన్ అన్నమాట. సో రీజనరేషన్ అంటే మళ్ళీ మళ్ళీ కొత్త సెల్స్ క్రియేట్ చేసే కెపాసిటీ కూడా అలోవెరాకు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే మినరల్స్, ఇట్ కంటైన్స్ మినరల్స్ ఉంటే కాల్షియం, సోడియం, ఐరన్, పొటాషియం, క్రోమియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, జింక్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో బాడీకి కావాల్సిన ఇవన్నీ మినరల్స్ కూడా మనకి అలోవెరాలో దొరుకుతున్నాయి. ఓకే, సో మీరు అలోవెరాని కేవలం ఇది గ్యాస్ట్రిక్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే. ఇట్ కంటైన్స్ డెన్స్ ఆఫ్ మినరల్స్. ఓకే, అండ్ కమింగ్ టు వైటమిన్స్ వచ్చేసరికి వైటమిన్ ఏ, వైటమిన్ B1, B2, B6, B12, వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్ అండ్ నయాసిడ్. మనం చెప్పుకుంటా ఉంటాం కదా ఫేస్, FACE, ఫేస్ ఫీలింగ్ అదేనా, అందులో ఎఫ్ సైలెంట్ చేస్తే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఏ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే ఈ మినరల్స్, వైటమిన్స్ అంటే ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయండి మనకి అలోవెరాలో. ఓకే, అందుకే అలోవెరా తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అందుకే ఈ అలోవెరాతోనే ఒక చాలా కంపెనీలు మెడిసినల్ గా, అలాగే ఆర్గానికల్ ప్రొడక్ట్స్ గా, ఫుడ్ సప్లిమెంట్స్ గా చాలా రకాల ప్రొడక్ట్స్ అన్ని కూడా అలోవెరాతో తయారు చేస్తారండి. ఎస్పెషల్లీ స్పెసిఫిక్ గా అలో జ్యూసెస్ మనకు బయట దొరుకుతూ ఉంటాయి. బట్ అలోవెరా మనకి క్యాప్సూల్ ఫామ్ లో ఉండటం వల్ల ఈజీగా మనం మింగేయచ్చు. రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకుంటే మన బాడీకి సూపర్ గా రిజల్ట్ వస్తుంది, రోజుకి 2. ఓకే, విత్ ఎంటీ స్టమక్ తో తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, లేదా మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. మీరు ఎప్పుడైనా హెవీ మీల్స్ ఏదైనా చేసినప్పుడు బయట ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళేటప్పుడు కానీ ఒకవేళ కానీ మీరు హెవీగా ఫుడ్ తీసుకుంటే ఇంటికి రాగానే ఒక అలోవెరా తీసుకోండి సార్, సూపర్ అన్నమాట. మీకు యాసిడ్ రిఫ్లెక్షన్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది. సో దయచేసి ఇలా ఎసిడిటీ కానీ, అల్సర్స్ కానీ, ఓకే, కడుపు ఉబ్బరంగా ఉంటుందని కానీ, గ్యాస్ ఫామ్ అవుతుంది కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సింపుల్ గా మీరు అలోవెరా ఇవ్వండి సార్. ప్లీజ్ డోంట్ యూజ్ స్కిన్లెస్ సోడాస్ కానీ, ఈనో కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి మార్కెట్ లో మనకు చూపిస్తూ ఉంటారు అన్నమాట. మీరు ఇలా బిర్యానీ తినేసి వస్తారు, టీవీ ఆన్ చేయగానే బ్రహ్మాండం వచ్చి ఈనో ప్యాకెట్ కలుపుకుంటారు, ఏదో ప్యాకెట్, ఏదో రకరకాలు అనమాట. అవన్నీ ఏంటంటే కార్బోనేటెడ్ వాటర్. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ప్లీజ్ డోంట్ ట్రై ఇట్ అంటే ఖచ్చితంగా మీ 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 ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే దానికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాదే. సో మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, 2016, 2017, 2018 ఐఎమ్ గ్యాస్ట్రిక్ అనమాట. అంటే అది గ్యాస్ట్రిక్ అనే విషయం కూడా నాకు తెలియదు. ఎప్పుడు కూడా భోజనం చేసిన తర్వాత కిల్లేసి కూడా తాగేవాడు ఖచ్చితంగా. పెట్ బాటిల్స్ కొనుక్కునేవాడు, ప్రతి నా ఫ్రిడ్జ్ లో అయితే రెగ్యులర్ గా ఉండేది. వైల్ కమింగ్ టు వెస్టీజ్ అండి, నా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను అలోవెరా. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. 275 రూపీస్ కండి. ఇట్టే మీకు ఎప్పటి నుంచో ఉన్న మీ ఫ్యాంటా ప్లస్ టాబ్లెట్ తీసి పక్కిసేయచ్చు, అంత మంచి ప్రోడక్ట్. ఓకే, సో అలోవెరా రోజుకి 2 క్యాప్సూల్స్ అండి. అండ్ కమింగ్ టు ఆమ్లా. సో ఆమ్లా అంటే మీకు తెలుసు ఉసిరికాయ. ఓకే, ఇది మన ఉసిరికాయ, ఇండియన్ గూస్బెర్రీ అంటారు దీన్ని. సో ఆమ్లా ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్. చూడండి ఒకసారి, ఆమ్లా కొన్న పేరు ఏంటంటే ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్ అంట. ఓకే, అసలు మన ఎంటైర్ లైఫ్ లోని ఇది ఒక ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే ద స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ దట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ హస్ లెడ్ టు ఆమ్లా బీయింగ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ సెవరల్ సప్లిమెంటరీ హెల్త్ ప్రొడక్ట్స్. మీరు ఏ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, ఏ హెల్త్ సప్లిమెంట్స్ కానీ, ఎటువంటి స్టోరేజ్ ఉన్న ప్రొడక్ట్ ఏది ఉన్నా కూడా అందులో ఖచ్చితంగా ఆమ్లాని మిక్స్ చేస్తారు. వితౌట్ ఆమ్లా లేకుండా ఏది కూడా డిజైన్ చేయరు.
ఏ ఫుడ్ ప్రోడక్ట్ కూడా తయారవుతాయి. ఎందువల్లంటే దీనికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్పెషల్లీ ఇట్ కంటైన్స్ ఏంటంటే వైటమిన్ సి అంటే పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్. సో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఏదైనా ఉంది అంటే అదేంటి వైటమిన్ సి. సో లెమన్ కన్నా ఎక్కువ వైటమిన్ సి దొరికేది మనకు ఆమ్లో దొరుకుతుంది. అలాగే కాల్షియం మినరల్ రిక్వైర్డ్ ఫర్ స్ట్రాంగ్ బోన్స్. ఓకే, అలాగే ఫాస్ఫరస్ ఇందులో ఉంటుంది, మినరల్ వైటల్ ఫర్ గ్రోత్ బోన్స్ అండ్ టీత్ కి. అలాగే అదర్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది కూలింగ్ ఏజెంట్ అండి ఆమ్లా అనేది. సో మీ బాడీలో ఉన్న యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెబిలైజ్ చేస్తుంది. మీ బాడీలో ఉన్న పిహెచ్ లెవెల్స్ తెలుసు కదా, పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. మన బాడీలో ఆమ్లతత్వం క్షారతత్వం అంటారు. క్షారతత్వాన్ని ఇంప్రూవ్ చేసి ఆమ్లతత్వాన్ని తగ్గించడానికి కూడా ఆమ్లా మనకి బాగా సపోర్ట్ చేస్తుందండి. రోజుకి 2 క్యాప్సూల్స్, ఇది కూడా ఎంటీ స్టమక్ తో తీసుకోవచ్చు. వాటర్ బాగా కన్జ్యూమ్ చేయగలిగితే మీ బాడీకి ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే, అండ్ కమింగ్ టు కొలెస్ట్రాల్ అంటే, సో కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఆవు ముర్రుపాలు, జున్నుపాలు అంటారు కదా, దూడ పుట్టిన ఫస్ట్ 6 hours లో వచ్చే మిల్క్ ని ముర్రుపాలు అంటారు. సో ఇట్ కంటెంట్ చూడండి, ఎప్పుడైనా మీరు విన్నారో లేదో నాకు తెలియదు, బట్ మనం సిఎన్టీ లో మాట్లాడుతూ ఉంటాం. బట్ ఇక్కడ కొంచెం స్పెసిఫిక్ గా చూపిస్తున్నారండి. ఇట్ కంటైన్స్ 37 ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, కానీ రాసుకోండి. 37 స్పెసిఫిక్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో. అలాగే 5 వైటల్ ఇమ్యూనోగ్లోబిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఇన్హిబిటర్స్ ఉంటాయి, ఓవర్ 8 టైప్స్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, గ్రోత్ హార్మోన్స్, మేజర్ అండ్ మైనర్ వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అందుకే ఇది చిన్నపిల్లల ఆహారం అని చెప్పేసి మనం జనరల్ గా చిల్డ్రన్ న్యూట్రిషన్ లో నేను ఎక్కువ కొలెస్ట్రాల్ నేను బాగా ప్రమోట్ చేస్తాను. సరే, ఊరికే ప్రమోట్ చేయలేదంటే, కంపెనీ ఊరికే పెట్టలేదు. కొలెస్ట్రాల్ అనేది ఎవరికైతే 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మీరు ఇవ్వండి, మీరు వాళ్ళలో రిజల్ట్స్ అయితే ఆసమ్ గా ఉంటాయి సార్. సో నెక్స్ట్ మనకి అప్కమింగ్ మళ్ళీ ఇంకొక థర్డ్ వేవ్ ఏదో రాబోతుంది, తనకి చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతారు సార్. చిన్నపిల్లలు థర్డ్ వేవ్ వచ్చినా ఇప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు ఎఫెక్ట్ అవుతారు. ఎందువల్లంటే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెద్దవాళ్ళ కన్నా పిల్లలకి ఇంకా చాలా వీక్ గా ఉంటుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ అనేది కానీ మీరు ఖచ్చితంగా రెగ్యులర్ గా ఇవ్వగలిగితే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే కొలెస్ట్రాల్ కెన్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఉన్న పెయిన్స్ కంట్రోల్ చేస్తుంది. అలాగే కొంతమందికి స్కిన్ మీద ర్యాషెస్, ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, అవి కంట్రోల్ చేస్తుంది. అలాగే సెల్ ని రిపేర్ చేస్తుంది, రీబిల్డ్ సెల్యులర్ టిష్యూస్ మారుస్తుంది. అలాగే బాడీకి న్యూట్రిషన్ ఎక్కువ తీసుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. అలాగే బోన్ మాస్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ బోన్ మాస్ అనేది పిల్లలకి బాగా బాగా ఇంపార్టెంట్. అలాగే రీస్టోర్ స్కిన్ ఎలాస్టిసిటీ, కొంతమంది స్కిన్ సాగ్ అయిపోతుంటుంది, ఆ స్కిన్ తాలకి ఎలాస్టిసిటీ రెడ్యూస్ చేస్తుంది. అలాగే మెమరీ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్, ఎందుకంటే ఇందులో డిహెచ్ఏ కంటెంట్ ఉంటుంది. అలాగే ఫ్యాట్ యూసెస్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది వెయిట్ మేనేజ్మెంట్ కూడా కొలెస్ట్రాల్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే బాల్ హెడ్ కొంతమందికి ఏమవుతుందంటే హెయిర్ అనేది అక్కడక్కడ ఊడిపోతూ ఉంటుంది. ఆ హెయిర్ లెవెల్స్ ని కూడా మళ్ళీ రీగ్రో చేయడానికి కూడా కొలెస్ట్రాల్ మనకి బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, సో రోజుకి 2 క్యాప్సూల్స్, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, లేదా మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, ఫుడ్ తర్వాత. ఓకే, అదే చిన్నపిల్లలకి అయితే 2 years పిల్లల దగ్గర నుంచి వాడుకోవచ్చు అండి. మీరు లైక్ మిల్క్ లో కానీ లేదా వాటర్ లో కానీ కలిపేసి ఇచ్చేయచ్చు. డైరెక్ట్ గా మీకు ఇస్తున్న పర్వాలేదు, ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ కమింగ్ టు వాట్ వి గెట్ వెన్ వి బై ఇమ్యూనిటీ సెట్. ఇమ్యూనిటీ సెట్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమి వస్తుందని చూసుకుంటే ఇక్కడ చూడండి, కంప్లీట్ ప్రొటెక్ట్ అగైన్స్ డిసీజ్. కావాలో వద్దా మనకి? మనందరికీ కావాలి. ఈ రోజున మన బాడీకి వచ్చే ఏ డిసీజ్ అయినా ప్రివెన్షన్ చేయడానికి, మనకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి కావాలి. అలాగే స్పిరులినా ఈజ్ నోన్ టు బి మల్టీవైటమిన్ అండ్ మల్టీ మినరల్ సప్లిమెంట్ విచ్ ప్రొవైడ్స్ ఆల్ ద నెసెసరీ న్యూట్రిషన్ టు ద బాడీ. ఏం సార్ ఎప్పుడు చెప్తుంటారు, స్పిరులినా అంటే ఏంటంటే ఇట్స్ అ మల్టీవైటమిన్ అండ్ మల్టీ మినరల్ సప్లిమెంట్ విచ్ ప్రొవైడ్స్ ఆల్ నెసెసరీ. మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి స్పిరులినా దొరుకుతాయి. కాబట్టి మనకి ఇమ్యూనిటీ సెట్ లో ఉన్న స్పిరులినా మనకి కావాలి. ఓకే, అలాగే నోని వర్క్స్ ఆన్ సెల్స్ అండ్ హెల్ప్స్ టు రిమూవ్ టాక్సిన్స్ ఫ్రమ్ ద సెల్స్ అండ్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ ఫుడ్ వాట్ వి ఈట్. అండ్ నోని హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ వి గెట్ ఫ్రమ్ స్పిరులినా. మీకు అర్థమవుతుందా? సో నోని ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఒకటి, మీ సెల్స్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేస్తుంది. రెండోది, మీరు తిన్న ఫుడ్ నుంచి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అలాగే మరి ముఖ్యంగా మీరు స్పిరులినాలో తీసుకున్న మల్టీ వైటమిన్స్, మల్టీ మినరల్స్ ని శరీరానికి అబ్జార్ప్షన్ అవ్వడానికి కూడా చూసుకుంటున్నారు. అందుకే ఇమ్యూనిటీ సెట్ ఎందుకని ఊరికే పెట్టలేదండి, ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. అండ్ కమింగ్ టు అలోవెరా బ్రింగ్స్ స్ట్రాంగ్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ క్రియేట్ సూతింగ్ అండ్ కామింగ్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ. ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ ద్వారా మన బాడీ లోపలికి అనేక రకాలైన యాసిడ్స్ రిలీజ్ అవుతుంటాయి, ఇవన్నీ రిలీజ్ అవుతుంటాయి కదా. సో వీటన్ని కూడా డైజెస్టివ్ ట్రాక్ ని హెల్తీగా ఉంచడానికి అలోవెరా మనకి బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆమ్లా, ప్రొవైడ్స్ వైటమిన్ సి, ఈస్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ నోన్ టు బి బిల్డ్ ఇమ్యూనిటీ.
సో రోగ నిరోధక వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి వైటమిన్ సి మనకు కావాలి కాబట్టి ప్రతిరోజు కూడా ఆమ్లా క్యాప్సూల్ మనం తీసుకోవడం వల్ల ఆస్కోరిబిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి మన బాడీలో యాంటీబాడీస్ అనేవి బాగా బలోపేతం అవుతాయి. అండ్ కమింగ్ టు కొలెస్ట్రాల్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్. సో దిస్ ఇస్ ద బెస్ట్ వాట్ వి గెట్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఇమ్యూనిటీ సెట్. కావాలా వద్దా? అందరికీ కావాలి ఇమ్యూనిటీ సెట్, రైట్? సో ఈ బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి, అంటే మీరు లాస్ట్ మీద స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ఇమ్యూనిటీ ప్యాక్ ఎవరికైనా ప్రమోట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ వాళ్ళు మీరు కన్వే చేస్తే చాలండి, డెఫినెట్ గా వాళ్ళు ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారు, రైట్? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ immunity set provides you all the necessary products which helps to develop body immunity and keep your health strong. It's a powerful combination అండి. మీకు బాడీకి కావాల్సిన అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్ని వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఏ సెట్ విత్ కంప్లీట్ ప్రొటెక్షన్ అండ్ బెనిఫిట్స్. ఈ ఇమ్యూనిటీ సెట్ ప్యాక్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే చూడండి, ఒక ఇమ్యూనిటీ కిట్ కింద పెట్టుకుంటే కంటెంట్స్ పెల్లున, నూనె, ఆమ్లా, కొలెస్ట్రాల్, అలోవేరా. సో టోటల్ పీవీ చూసుకుంటే 65 పీవీ వస్తుంది మనకి. డిపి వాల్యూ వచ్చేసరికి 1935 రూపీస్ అంటే 1935 రూపాయలు అవుతుంది మనకి కాస్ట్, 1935, రైట్? సో దానికి ఎప్పుడైతే మీరు ఇమ్యూనిటీ సెట్ తీసుకుంటారో ఒక సింగిల్ ఇన్వాయిస్ లో కానీ మీరు బిల్ కానీ చేయించుకోగలిగితే మీకు వెస్టేజ్ నుంచి కాల్షియం మీకు ఫ్రీగా వస్తుంది. సార్ సింపుల్ గా మనం ఎగ్జామ్ చేద్దాం ఒకసారి. కాల్షియం దానికి ఎంఆర్పి కాస్ట్ ఎంత అండి? 270 రూపాయలు, అవునా? సో మీకు డిపి ప్రైస్ ఎంత? 230 రూపాయలు. మనకు జనరల్ గా తెలుసు, మనకి 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు, ఓకే, సో మనకి ఎంఆర్పి మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎంఆర్పి మీద క్యాలిక్యులేట్ చేస్తే 1935 రూపాయలకి మనకు మినిమం 190 రూపీస్ ప్రోడక్ట్ ఇవ్వాలి, 10% అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్. కానీ మన కంపెనీ ఏం చేస్తుంది? 270 రూపాయలు కాల్షియం మనకి ఫ్రీగా ఇస్తుందండి. 100 క్యాప్సూల్స్. కాల్షియం కావాలా వద్దు అందరికి? అంటే ఇమ్యూనిటీ సెట్ తో పాటు ఎక్స్ట్రా కాల్షియం కూడా మనకు వస్తుందండి. సో ఇది సెపరేట్ ఆఫర్ అనమాట. ఈ మనకి ఇచ్చే రీపర్చేస్ ఆఫర్ కానీ ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్ కానీ కాదండి, ఇది సెపరేట్ ఆఫర్. ఇమ్యూనిటీ కిట్ ఎవరైతే స్పెసిఫిక్ గా తీసుకుంటారో వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీ. బాగుందా? అంటే కస్టమర్ కి ఇమ్యూనిటీ సెట్ వస్తుంది, దాంతో అడిషనల్ కాల్షియం కూడా మనకు ఫ్రీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెల్నెస్ కిట్ అండి. సో వెల్నెస్ కిట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెట్ అండి. ఇక్కడ మీకు 65 పీవీ చూపించాను, నెక్స్ట్ మనం చూపించకపోతే 100 పీవీ అనమాట. ఓకే, సో వెల్నెస్ అంటే వెల్బీయింగ్. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కావాలి, ఏదో ఒకరికి కాదు. ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది అందరికీ కావాలి, ఇప్పుడు వెల్నెస్ కిట్ అనేది టోటల్ వెల్బీయింగ్ కావాలి. సో అందులోకి వచ్చేసరికి సో మెయింటైన్స్ హెల్త్ అండి. సో మీ హెల్త్ ని మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలంటే మీ బాడీకి ఏం కావాలి? ప్రతిరోజు కూడా డైలీ ఎక్సర్సైజ్ కావాలి, ఫుడ్ ఉండాలి, అలాగే స్లీప్ ఉండాలి. ఈ 3 ఉంటేనే మీ హెల్త్ అనేది ప్రాపర్ గా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు సీసా కనిపిస్తుందా? డైట్ కెన్ హ్యావ్ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ వెయిట్ అండ్ ఓవరాల్ హెల్త్ దాన్ ఎక్సర్సైజ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఫుడ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అలాగే ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, సో న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటి? ఫార్మాసిటికల్స్ అంటే, ఫార్మాసిటికల్ అంటే ఏంటంటే డ్రగ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజ్. ఏదైనా ఒక బాడీకి ఏదైనా ఒక జబ్బు కానీ వస్తే, ఏదైనా ఒక రోగం వస్తే దాన్ని నయం చేయడానికి వాడేదాన్ని మెడిసిన్ డ్రగ్ అంటారు, దాన్ని ఫార్మాసిటికల్ అంటారండి. అదే న్యూట్రాసిటికల్ అంటే ఎటువంటి జబ్బులు రాకోకుండా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాని ప్రివెంటివ్ మెథడ్ లో కానీ వాడుకునే దాన్ని న్యూట్రాసిటికల్ అంటారు. సరే మీరు ఎక్కువ ఆలోచించద్దు, సింపుల్. ఎవరికైనా ఫుడ్ సప్లిమెంట్స్ చెప్పేటప్పుడు ఏంటంటే త్వరగా జబ్బు పడి అనేక రకాలైన రుగ్మతలు తెచ్చుకొని శరీరాన్ని దొక్కుపెట్టే కన్నా రాకుండా జాగ్రత్త పడడానికి నేను కొన్ని సప్లిమెంట్స్ చెప్తాను, అవి విను, వాడుకుంటే చాలా మంచిది. సింపుల్ గా చెప్పచ్చు. ఓకే, వీఆర్ డీలింగ్ విత్ న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్. ది ఎలా ఉపయోగపడుతుందంటే న్యూట్రియంట్స్ దట్ మే ప్రివెంట్ డిసీజ్ రాకుండా కాపాడుకుంటుంది, రైట్? అండ్ అందులో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే సీబక్తాన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్ కంటైన్స్ మనకి హిమాలయాస్ లో మనకి లద్దాఖ్ అనే ఏరియాలో మనకి పెరుగుతుంది, -20 నుంచి +20 డిగ్రీస్ లో. దీన్ని వండర్ బెర్రీ అని కూడా అంటారు. ఎందుకు దీనికి వండర్ బెర్రీ పేరు వచ్చిందో కూడా మీకు ఒకటి చూపిస్తే చూడండి. ఇక్కడ చూస్తే ఓవర్ 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఇన్ 1 టైనీ బెర్రీ. మీరు చూసుకుంటే ఒక చిన్న ఫ్రూట్ అండి. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి ఇందులో 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయంట. ఇట్ కంటైన్స్ కెరటనాయిడ్స్, టోకోఫెరల్స్, ఫ్లవనాయిడ్స్, లిపిడ్స్, అస్కార్బిక్ యాసిడ్. సార్ ఒక ఫ్రూట్ లో ఇన్ని ఉండడం ఎందుకు అంటే మీకు ఇక్కడ ఇవన్నీ కూడా సైంటిఫిక్ నేమ్స్ అండి. కెరటనాయిడ్స్ అంటే ఏంటి? టోకోఫెరల్స్, ఫ్లవనాయిడ్స్, లిపిడ్స్, అస్కార్బిక్ యాసిడ్. ఓకే, సో ఇవన్నీ ఉండటం వల్ల కారణాలు ఏంటి అంటే, సో దీనివల్ల ఒక బాడీకి హైయెస్ట్ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఒక ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది సీబక్తాన్ అండి. అందుకే సీబక్తాన్ ఇంత గొప్పది కాబట్టి రీసెంట్ గా 1 year బ్యాక్ మన సీబక్తాన్ లాంచ్ చేసిన తర్వాత మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా
నరేంద్ర మోడీ గారు దీని గురించి యూట్యూబ్ లో ఒక వీడియో కూడా ఉంటుందండి. ఆ వీడియోలో ఏం చెప్తారంటే సి భక్తాన్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి ఎటువంటి శారీరక రుగ్మతలు కూడా దగ్గరికి రావు, మన బాడీని ఎప్పటికప్పుడు హెల్దీగా ఉంచుకోవచ్చు అని చెప్పారు. దానికి కారణాలు ఏంటి అంటే ఇందులో ఉన్నవి ఏంటి, కెరటనాయిడ్స్, టోకోఫెరల్స్, ఫ్లవనాయిడ్స్, లిపిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్ అంటే వైటమిన్ సి. ఇక్కడ మీరు చూసుకుంటే వాట్ యు మీన్ బై ఫ్లవనాయిడ్? ఫ్లవనాయిడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫైట్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అండ్ కాజ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ యువర్ బాడీ. In simple terms, they help your body function more efficiently while protecting it against everyday toxins and stresses. Flavonoids are also powerful antioxidant agent. అర్థమైందా సార్? సో ఫ్లవనాయిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే మన బాడీ మీద తరచూ దాడి చేసే ఈ ఫ్రీ రాడికల్స్ అన్నిటిని కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని రెగ్యులేట్ చేసి రిడ్యూస్ చేసి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ని ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి ఫ్లవనాయిడ్స్ మనకి బాగా సపోర్ట్ చేస్తాయి. అండ్ అఫ్ కోర్స్ మన బాడీలో ప్రతిరోజు మన బాడీ మీద మన ఎయిర్ ద్వారా, వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా వచ్చే టాక్సిన్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేసి దాని ద్వారా బాడీని వీక్ అవ్వకుండా చూసుకోవడానికి ఫ్లవనాయిడ్స్ మనకి బాగా సపోర్ట్ అవుతాయి. ఓకే, అండ్ కమింగ్ టు కెరటనాయిడ్స్ అంటే, సో కెరటనాయిడ్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్ దట్ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్రమ్ డిసీజ్ అండ్ ఎన్హాన్స్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. సో డిసీజ్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే pro vitamin A carotenoids can be converted into vitamin A, which is essential for growth, immune system function and eye health. Okay, so carotenoids అనేది ఏవైతే ఉన్నాయో విటమిన్ ఏ, ఓకే, సో ఈ విటమిన్ ఏ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవడానికి, ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ ని, అలాగే కంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి కూడా carotenoids బాగా సపోర్ట్ అవుతాయి. అండ్ కమింగ్ టు టోకోఫెరల్స్ నథింగ్ బట్ వైటమిన్ ఈ. సో వైటమిన్ ఈ మనకి ఏం ఉపయోగపడుతుందంటే ఇట్ ఈస్ ఏ టోకోటెరనల్ ఫ్రమ్ ద విటమిన్ ఈ ఆఫ్ సిమిలర్ బెనిఫిట్స్ అంటే ఇందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఇన్ఫ్లమేషన్ రెగ్యులేట్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ పొటెన్షియల్లీ ప్రమోటింగ్ యాంటీ క్యాన్సర్, యాంటీ ఏజింగ్ అండ్ అదర్ బెనిఫిట్స్. సో టోకోఫెరల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీకి యాంటీ క్యాన్సర్ కింద, యాంటీ ఏజింగ్ కింద బాగా ఉపయోగపడుతుంది. అందుకే నరేంద్ర మోడీ గారు దీని గురించి ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ వండర్ బెర్రీ అంటారు. ఓకే సార్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. సో మీరు ఎగ్జాక్ట్ గా మీరు కన్సిస్టెన్సీగా 3 to 4 months సి భక్తాన్ రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకోండి సార్. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, భోజనం తిన్న తర్వాత యూ ఫీల్ ద డిఫరెన్స్ అన్నమాట. సో ఎనర్జీ లెవెల్స్ కానీ హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి. ఈ రోజున మేము కన్సిస్టెన్సీగా మీటింగ్స్ చేస్తున్నామన్నా, కంటిన్యూగా ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేస్తాం, కస్టమర్స్ తో ఫాలో అప్ చేస్తాం, మాట్లాడుతూ ఉంటాం, అండ్ స్టిల్ వీఆర్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ పాండమిక్. సో బికాస్ ఆఫ్ వీఆర్ యూజింగ్ లైక్ సి భక్తాన్ ఆల్ ద ఇమ్యూనిటీ సెట్ అనమాట. ఓకే, ఇది వాడుకోవడం వల్ల చెప్పాను ఆల్రెడీ, ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ మెథడ్. ఓకే, ఇట్స్ ఎ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్, రైట్? అండ్ సి భక్తాన్ బెనిఫిట్స్ గురించి, ఇట్ మెయింటైన్స్ హై ఎనర్జీ. సో ఎనర్జీ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. ఇట్ కంటైన్స్ వైటమిన్ ఈ, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, స్టామినాని బిల్డ్ చేస్తుంది. అందుకే దీన్ని డిఆర్డిఓ నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పడం జరిగిందంటే డిఆర్డిఓ ప్రతి ఆర్మీ సోల్జర్స్ కి, ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని సి భక్తాన్ని ఫుడ్ లో ఇస్తారండి. అలాగే కార్డియాక్ బెనిఫిట్స్, ఫ్లవనాయిడ్స్ ఉండడం వల్ల మీకు మెయిన్ గా హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెస్ నుంచి కంట్రోల్ చేస్తుంది. అలాగే స్కిన్ కి చాలా మంది ఇట్ కంటైన్స్ omega-7 అండ్ విటమిన్ ఈ, టోకోఫెరల్స్. సో విటమిన్ ఈ అంటే టోకోఫెరల్ సైంటిఫిక్ నేమ్. విటమిన్ ఈ ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటారో స్కిన్ కి చాలా చాలా మంచిది అండి. అలాగే విటమిన్ ఏ కూడా. అలాగే 2 క్యాప్సూల్స్ రోజుకి 2 అండి, మధ్యాహ్నం ఒకటి, మార్నింగ్ ఒకటి. ఓకే, భోజనం తర్వాత తీసుకుంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ఫ్లాక్స్ ఆయిల్. సో ఫ్లాక్స్ ఆయిల్ అంటే మీకు తెలిసి స్క్రీన్ లో మీకు కనిపిస్తుంది, రైట్? ఇక్కడ ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఇక్కడ మీకు సింపుల్ గా చూసుకుంటే ఫ్లాక్స్ ఆయిల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకి ఇది మన బ్లడ్ స్ట్రీమ్ అనుకుందాం. ఓకే, మన బ్లడ్ స్ట్రీమ్ లో చూసారా ఈ ఎడ్జ్ లో కనిపిస్తుంది అంతా ఏంటి, క్లాట్ ఫామ్ అయితే ఈ బ్లడ్ స్ట్రీమ్ అనేది ఫ్లో అనేది స్ట్రక్ అయిపోతుంది. క్లాట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుంది దానివల్ల స్ట్రోక్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఫ్లాక్సీడ్ ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి హెల్ప్స్ లోవర్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి, ట్రైగ్లిసరైడ్స్ తగ్గించడానికి మనకి ఫ్లాక్స్ ఆయిల్ సపోర్ట్ అవుతుంది. ఎంతమంది కావాలి? అందరికీ కావాలి. అలాగే ప్రివెంట్స్ బ్లాకేజ్ ఆఫ్ ఆర్టరీస్ అంటే ఇక డైరెక్ట్ ఫంక్షనింగ్ అనమాట. మీ ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ని ప్రివెన్షన్ చేయాలంటే డెఫినెట్ గా మీరు యూజ్ చేయాల్సింది ఫ్లాక్స్ ఆయిల్. హెల్ప్స్ ప్రివెంట్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాటీ డిపాజిట్స్ ఇన్సైడ్ బ్లడ్ వెసల్స్. సో సార్ ప్రివెన్షన్ గా వాడుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీ బ్లడ్ స్ట్రీమ్ లో, మీ ఆర్టరీస్ లో కానీ, మీ వెయిన్స్ లో కానీ ఎక్కడొక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా చూసుకోవడానికి ఫ్లాక్స్ ఆయిల్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ బాడీ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. అందుకే వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ తీసుకుంటారు. అలాగే
హెల్దీ హెయిర్ అండ్ నెయిల్స్ కి, హెయిర్ కి నెయిల్స్ కి బాగా సపోర్ట్ అవుతుంది. స్కిన్ కి చాలా మంది, ఎందుకంటే ఇట్ కంటైన్స్ వైటమిన్ ఈ. అలాగే లేడీస్ లో కొట్టేసరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ లో వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా నియంత్రించడానికి ఫ్లాక్సీడ్ సపోర్ట్. అందుకే ఆడవాళ్ళకి అవసరం మనకి పేపర్ ఆర్టికల్స్ కూడా మనకు పడతా ఉంటాయి. సో వచ్చేసరికి రోజుకి 2 లేదా 3 క్యాప్సూల్స్ అండి. సో నేనైతే బెస్ట్ సప్లిమెంట్ ఎలా చెప్తానంటే మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, భోజనం తిన్న తర్వాత రెగ్యులర్ గా మీరు 6 మంత్స్ వాడండి. ఎవరికైనా సరే గుండెల్లో కొంచెం ఆయాసంగా ఉంది, నీరసంగా ఉంది, ఓకే, చెస్ట్ లో పెయిన్ వస్తుంది, ఇలా ఇవన్నీ కూడా ప్రివెన్షన్. మన బాడీ కొన్ని వీక్నెస్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఫ్లాక్స్ ఆయిల్ వాడండి సార్. 540 రూపీస్ కి 90 క్యాప్స్ 1 మంత్ ప్యాక్ అండి. కన్సిస్టెన్సీ గా 3 to 6 మంత్స్ యూస్ చేయండి, తర్వాత ఆపేయచ్చు లేదా కంటిన్యూ చేసుకోవచ్చు, మీ ఇష్టమైనది. వాడుకోవడం వల్ల చాలా సూపర్ బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఓకే. అండ్ కమింగ్ టు అలోవెరా, ఆల్రెడీ మీకు దీని గురించి డిస్కస్ చేశాను. ఇందులో కూడా ఉంది. అండ్ కాల్షియం అండి. సో కాల్షియం వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు, కాల్షియం సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్ టు అవర్ బాడీ. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, వీక్ బోన్స్, బ్రిటల్. మన బోన్ సిస్టమ్ మన బాడీలో 206 ఎముకలు ఉంటాయండి. ఈ 206 బోన్స్ కి ఖచ్చితంగా కావాల్సింది ఏంటి? కాల్షియం కావాలి. ఓకే. అందుకే ఆర్డిఏ రికమెండెడ్ డైటరీ ఎలిమెంట్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఒక రోజుకి, ఒక మనిషికి ప్రతిరోజు కూడా వాళ్ళు తినే ఆహారం ద్వారా 600 నుంచి 1200 మిల్లీగ్రామ్ కాల్షియం అనేది బాడీకి రెగ్యులర్ గా ఇవ్వాలి. ఓకే. సో ఎప్పుడైతే మీరు ఇవ్వకపోవడం, చూడండి, కాల్షియం డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా కానీ కాల్షియం కానీ తగ్గిపోతే మన బాడీలో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటి? బ్రిటల్, చిట్లు పైన, అలాగే వీక్ బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. రెండోది బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, అంటే పడిపోయిన వెంటనే ఎముక ఇరిగిపోతుంటుంది. అలాగే ప్రాబ్లం విత్ ప్రాపర్ బ్లడ్ క్లాటింగ్. మీకు కాల్షియం లేకపోతే మీకు బ్లడ్ క్లాటింగ్ కూడా సరిగ్గా అవ్వదండి. అలాగే ఆస్టియోపోరోసిస్, అలాగే వీక్నెస్ అండ్ ఫ్యాటిక్, డిలేస్ ఇన్ చిల్డ్రన్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. చూసారా కాల్షియం ఎన్ని రకాలుగా తగ్గిపోతే మన బాడీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆఫ్ కోర్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ రిథమ్స్ కూడా. కాల్షియం ఎప్పుడైతే మనం తీసుకుని, మీరు అందరూ ఏమనుకుంటారంటే కాల్షియం అనేది ఓన్లీ బోన్కి మాత్రమే అనుకుంటారు. కానీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి, ఎస్పెషల్లీ బ్లడ్ కి, హార్ట్ కి చాలా ఇంపార్టెంట్ కాల్షియం. అందుకే 2 to 3% కాల్షియం అనేది బాడీ బ్లడ్ అని రిప్లేస్ చేసుకుని కారణం అంటే అలర్ట్నెస్ కి వాడుకుంటాం. ఓకే. అలాగే ఎప్పుడైతే మీరు హౌ టు కీప్ బోన్ స్ట్రాంగ్ చూసుకుంటే బూస్ట్ యువర్ కాల్షియం ఇంటేక్. కాల్షియం ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోవాలండి. అలాగే ఇంక్లూడ్ ఏ గుడ్ కాల్షియం సప్లిమెంట్. అలాగే మార్నింగ్ సన్లైట్ లో వాక్ చేయడం వల్ల మీకు కాల్షియం బాగా అబ్జార్ప్షన్ అవుతుంది. సాల్ట్ తగ్గించాలి, స్మోకింగ్ తగ్గించాలి, అసలు స్మోకింగ్ క్విట్ చేయాలి. సో ఐఎమ్ సో సారీ, ఎవరైనా మన మీటింగ్ లో ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే దయచేసి రెడ్యూస్ చేయమని చెప్పండి. ఎందువల్లంటే స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల బోన్స్ చాలా వీక్ అయిపోతాయి. అలాగే అలాగే చెప్పాను అండి మీకు, సే నో టు కార్బోహైడ్రేట్ బెవరేజ్, కిల్లే, కూల్ డ్రింక్స్, ఇటువంటి అవన్నీ కూడా దయచేసి తాగొద్దు. మీరు తాగొద్దు, మీ పిల్లలకు పెట్టద్దండి. ఓకే. అండ్ కాఫీ తక్కువ తాగాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ మెయింటైన్ చేస్తామో మన బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సింపుల్ అంటే 1 క్యాప్సూల్ ట్వైస్ ఏ డే ఆఫ్టర్ మీల్స్. ఖచ్చితంగా మనకి కాల్షియం 3 పూట్ల 3, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి ఫుడ్ ద్వారా తీసుకోవడం వల్ల మనం హెల్దీగా ఉంటాం, మన టీత్ హెల్దీగా ఉంటుంది, మన బోన్స్ హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ అంతా కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇన్విగో ప్రోటీన్ పౌడర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ టు అవర్ బాడీ ఏదైనా ఉందంటే అది ఏంటంటే ప్రోటీన్. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే నీడ్ ఆఫ్ ప్రోటీన్, ప్రోటీన్ అన్న నీడ్, మీరు జనరల్గా ఏమంటారంటే సార్ నా బాడీకి ప్రోటీన్ కావాలా? అదే క్వశ్చన్. బాడీ ప్రోటీన్ ఫస్ట్ న్యూట్రియంట్. ఇక్కడ మనం చూసుకుంటే ప్రోటీన్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్, ఇస్ ఏ వైటల్ సోర్స్ ఆఫ్ న్యూరిష్మెంట్ ఫర్ ద బాడీ. ఏమన్నారంటే వైటల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. మేడప్ ఆఫ్ అమినో యాసిడ్స్ దట్ ఫార్మ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద బాడీస్ గ్రోత్. మన బాడీ గ్రో అవ్వడానికి, బాడీలో ఉన్న మజిల్ టిష్యూస్ గ్రో అవ్వడానికి ఖచ్చితంగా మన మజిల్ సింథసిస్ కానీ, మజిల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కానీ ఈ ఎమినో యాసిడ్స్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి బాడీకి స్ట్రెంత్ బిల్డ్ చేస్తాయి. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ సెల్స్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ అండ్ గ్రోత్, రిపేర్, మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ. ఇది కింద మనం మాట్లాడుతున్నాం సెల్యులర్ గ్రోత్, అలాగే రిపేర్ అవుతూ ఉంటాయి. రిపేర్ చేసుకోవడానికి కూడా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అలాగే బికాస్ ఆఫ్ బిజీ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ద బాడీ డస్ నాట్ గెట్ ఎనఫ్ ప్రోటీన్ ద డైట్. సో మనకున్న ఉద్యోగాల రీత్యా కానీ, వ్యాపారాల రీత్యా కానీ మనం తీసుకునే ఆహారంలో సమతుల్యమైన ప్రోటీన్ ఇవ్వకపోవడం వల్ల మన బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది. అందుకే మనుషులు చూడడానికి చాలా లావుగా కనిపిస్తారు కానీ స్ట్రెంగ్త్ ఉండదు, స్టామినా ఉండదు, ఎనర్జీ అయితే ఉంటుందండి. ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కానీ స్ట్రెంగ్త్ ఉండదు. స్ట్రెంగ్త్ నథింగ్ బట్ ఏం లేదండి, మీరు మంచి బిల్డింగ్ కట్టారు బట్ పునాది స్ట్రాంగ్ గా లేదు, ఏమవుతుంది? బిల్డింగ్ కూలిపోతుంది. అలాగే
మీ బాడీ అయితే ఉంది, ఒక 100 కేజీలో 80 కేజీలు ఉంది, బట్ మీ బాడీలో మజిల్ లేకపోతే స్ట్రెంత్ ఉంటుంది. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ దట్ ఐడియల్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. రిచ్ ఇన్ చాక్లెట్ టేస్ట్ లో ఉంటుంది, లో ఇన్ ఫ్యాట్ అండ్ హై ఇన్ ప్రోటీన్, ఈజీ టు డైజెస్ట్. సో మన దగ్గర ఇండిగో ప్రోటీన్ పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంటుందండి. సో ఇది కన్సిస్టెన్సీగా రెగ్యులర్ గా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఒక స్కూప్ మార్నింగ్ కానీ నైట్ కానీ తీసుకోవడం వల్ల ఏమవుతుంటే మన బాడీకి మినిమం అట్లీస్ట్ మన డైలీ ఇంటేక్ లో ప్రోటీన్ ఇంటేక్ పెరగడం వల్ల స్లోగా మన బాడీ ఫంక్షన్ కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే 1 to 2 స్కూప్స్ డైలీ విత్ వాటర్ ఆర్ మిల్క్. సో నా సజెషన్ అంటే మిల్క్ తో తీసుకుంటే చాలా మంచిది. ఇంతకు ముందు మీకు చెప్పినట్టు పిల్లలకి ఇండిగో ప్రోటీన్ పౌడర్ తో పాటు కొలెస్ట్రాల్ కాంబినేషన్ ఈ రెండు ఇవ్వగలిగితే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ కమింగ్ టు కొలెస్ట్రాల్, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కొలెస్ట్రాల్. ఓకే, సో వాట్ వి గెట్ వెన్ వి బై వెల్నెస్ సెట్. ఎప్పుడైతే మనం వెల్నెస్ సెట్ బై చేస్తామో మనకు వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్ ప్రొటెక్షన్ అండ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఫర్ హెల్దీ లివింగ్. సి భక్త్ అని మీకు తెలిసి కంటెంట్ బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉండబట్టి మీ బాడీని హెల్దీగా ఉంచుతుంది, యాక్టివ్గా ఉంచుతుంది. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది కాబట్టి బాడీకి కావాల్సిన మ్యాక్రో న్యూట్రియంట్స్, ఇందాక మీకు మైక్రో న్యూట్రియంట్స్ లో మీకు ఆమ్లా గురించి, అలోవెరా గురించి, స్పిరులినా గురించి చెప్పాను. అలాగే మ్యాక్రో న్యూట్రియంట్ వచ్చేసరికి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే అలోవెరా మీకు ఆల్రెడీ చెప్పాను డైజెస్టివ్ సిస్టమ్ కి. అలాగే కాల్షియం జాయింట్స్ కి, బోన్ హెల్త్ కి ఇంపార్టెంట్. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ ఇట్స్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్ కి, వెల్నెస్ కి సపోర్ట్ అవుతుంది. అండ్ కొలెస్ట్రాల్ ఇట్స్ పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్. So simple, right? And wellness it provides you all the necessary products which help to keep healthy and strong. It's a powerful combination when taken to boost the body health and ability to develop and grow better. A set with complete protection benefits. Wellness kit lo kottesariki and so simple. Wellness kit lo kottesariki manaku total cholesterol vastundi, sea buckthorn vastundi, flax oil vastundi, calcium, aloe vera, protein powder. ఈ టోటల్ కాంబినేషన్ వాళ్ళకి పీవీ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా మీకు 100 పీవీ వస్తుందండి. సో డిపి వాల్యూ వచ్చేసరికి 3015 రూపాయలు. సో 3015 రూపీస్ పెట్టుకొని మీరు వెల్నెస్ కిట్ కానీ మీరు మొబైల్ ఫోన్ లో కానీ స్టోర్ లో కానీ మీరు ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ స్పిరులినా మీకు అర్థమవుతుందా? స్పిరులినా అనేది మనకు బెనిఫిట్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమ్యూనిటీ సెట్ కొనుక్కుంటే మీకు కాల్షియం ఫ్రీ వస్తుంది. అదే మీరు వెల్నెస్ సెట్ కొనుక్కుంటే స్పిరులినా ఫ్రీ వస్తుంది. అంటే ఇక్కడ మనకి సార్ ఇవన్నీ తీసుకున్నాం సార్, మాకు మల్టీవిటమిన్స్ దొరుకుతుంది అంటే కంపెనీ మనకి ఫ్రీగా స్పిరులినా ఇస్తుంది. సార్ ఇమ్యూనిటీ బూస్ట్ అనేది తీసుకున్న మా బాడీ కాల్షియం కావాలి కదా, వైటమిన్ డి కావాలి కదా, దానికి కూడా ఇమ్యూనిటీ సపోర్ట్ అవుతుంది కదా, అందుకే కంపెనీ ఏం చేసింది ఇమ్యూనిటీ ప్యాక్ కాల్షియం ఇచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు స్పిరులినా కాస్ట్ ఎంత 425 రూపాయలు. ఇక్కడ మనకు అయ్యే బిల్ అంతా 3015 రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉన్నాయి? 360 రూపీస్ డిపి వాల్యూ ఉన్న మనకి స్పిరులినా అని మనకి కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కంపెనీ పెట్టిన మీరు ఇమ్యూనిటీ సెట్ కానీ వెల్నెస్ సెట్ కానీ మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే కంపెనీ గివ్స్ టోటల్ బెనిఫిట్ అండి. కంప్లీట్ గా న్యూట్రిషన్ బాడీకి ఇవ్వాలి, అన్ని రకాల సపోర్టింగ్ సప్లిమెంట్స్, టార్గెట్ న్యూట్రిషన్ అన్ని ఉండేలా కంపెనీ చూసి ప్రమోట్ చేస్తుందండి. సో మీరందరూ కూడా మీ టీంలో ఉన్న పీపుల్ కి, మీ కస్టమర్స్ కి, మీ నియర్ అండ్ డియర్ కి సింపుల్ గా ఒక ఇమ్యూనిటీ సెట్ ఇవ్వండి. ఇనిషియల్ గా స్టార్ట్ చేయమని చెప్పండి. సో ఇమ్యూనిటీ సెట్ అయిన తర్వాత వెల్నెస్ సెట్ స్టార్ట్ చేయమని చెప్పండి. సో సింపుల్ అండి. ఓకే, ఇలా ఎప్పుడైతే మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే యు ఆర్ ఎ వెల్నెస్ కన్సల్టెంట్, వెల్నెస్ కోచ్. we are giving such a wonderful nutrition with the prevention method. మీ బాడీకి ఎటువంటి హార్మ్ఫుల్ కాకుండా, ఎటువంటి డిసీజెస్ గురి కాకుండా మీ బాడీని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంత మంచి సప్లిమెంట్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ భగవాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్రి సార్, ఎక్సలెంట్ సెషన్ సార్. ఈరోజు ఆ వెల్నెస్